Okay, you are most welcome to BERSR's classroom, Electrochemistry 1, and this class is meant for second BSc semester 4 English medium students. As I already told you, part 5. Today we will be discussing about conductometric titrations. Conductometric titrations. Titrations అంటే మనందరం కూడా లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటిదే. అది స్కూల్ అదృష్టవంతులు అయితే స్కూల్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు, లేదా కొంతమంది కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలో అన్న ఈ బ్యూరెట్లు, పిప్పెట్లు, కోనికల్ ఫ్లాస్క్ ఇటువంటి గ్లాస్వేర్ ఉపయోగించి టైట్రేషన్స్ చేసి ఉంటాం. ఆ రకంగా టైట్రేషన్స్ చేసినప్పుడు ఒక సబ్స్టెన్స్ యాసిడ్ కానీ బేస్ కానీ కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకుని రెండో సబ్స్టెన్స్ ఏమో బ్యూరెట్ లో తీసుకుని, అఫ్ కోర్స్ కండిషన్స్ అప్లై, స్టాండ్ అన్నీ ఉంటాయి, పిపెట్లు అన్ని మామూలు ఉన్నాయి అనుకోండి. కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ కి వి యూజువల్లీ యాడ్ అన్ ఇండికేటర్ యాడ్ చేసి తర్వాత మనం బ్యూరెట్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ తో టైట్రేట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. టైట్రేట్ చేయడం అంటే డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ వెళ్తాం అనమాట. కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ కి బ్యూరెట్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ వెళ్తాం. అట్ సమ్ పాయింట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ కలర్ చేంజెస్, అంటే డిటెక్టబుల్ ఏదో ప్రాపర్టీ చేంజ్ అవుతుంది, ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. సో కలర్ చేంజ్ అవగానే మీరు ఏం చేసేవారు, టైట్రేషన్ ని స్టాప్ చేసేవారు. సో టైట్రేషన్ ని స్టాప్ చేసేసి వెంటనే దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ అని చెప్పి నోట్ చేసేవారు. సమ్ 21.2 ఓకే, లేదా 21 సంథింగ్ ఆ రకంగా వాల్యూ వచ్చేది, దాన్ని నోట్ చేసేవారు. ఈ పని అంతా వితౌట్ ద యూసేజ్ ఆఫ్ అన్ ఇండికేటర్ ఒక మెషిన్ కానీ చేసింది అనుకోండి, దాన్ని మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. మాన్యువల్ గా చేయక్కర్లేకుండా ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా, మనం చేసినటువంటి ఆ టైట్రేషన్ అంతా కూడా ఈ కండక్టివిటీ మీటర్ అని చెప్పి అంటాం అనమాట. ఆ మెషిన్ చేస్తుంది, మెషిన్ చేసి ఎండ్ పాయింట్ ఏంటనేది మనకు తెలియజేస్తుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈక్వలెంట్ పాయింట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, జస్ట్ ఇంకొకసారి రెండోసారి వింటే నష్టం లేదు, ఒకసారి మళ్ళీ చెప్తాను. మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే we need not use indicator in this particular titration. సో ఇండికేటర్ యూజ్ చేయక్కర్లేదు కాబట్టి చాలా సమస్యలు సాల్వ్ అయిపోయినట్టే. ఎలాంటి సమస్యలు అంటే చాలా టైట్రేషన్స్ కి ఇండికేటర్స్ దొరకవు. there won't be availability of indicators in majority of the titrations. సో అటువంటి టైప్ లో we can make use of this conductometric titrations. If at all available, some indicators are very costly. సో అంత కాస్ట్లీ ఇండికేటర్స్ యూజ్ చేసే బదులు డైరెక్ట్ ఇలాగా మెషిన్స్ ని యూజ్ చేసుకుని ఎండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తే మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. అనదర్ అడ్వాంటేజ్ అన్నమాట. ఇంకా అడ్వాంటేజెస్ అలా చెప్పుకుంటూ వెళ్తే కలర్డ్ సొల్యూషన్స్ కూడా మనం ఈ మెషిన్ యూజ్ చేసి ఈక్వలెన్స్ పాయింట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన ల్యాబ్ లో చేసినప్పుడు, అంటే మీరు ల్యాబ్ లో చేసినప్పుడు కలర్లెస్ సొల్యూషన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ HCl వర్సెస్ NaOH. HCl is colorless, NaOH is also colorless. కాబట్టి ఎండ్ పాయింట్ ఈజీగా డిటెక్ట్ అయింది. మీరు తీసుకున్నదే కలర్ సొల్యూషన్ అనుకోండి, అప్పుడు ఎండ్ పాయింట్ ఎలా డిటెక్ట్ చేస్తాం? సో అలాంటి సందర్భాల్లో కూడా కండక్టోమెట్రిక్ టైట్రేషన్ చాలా అడ్వాంటేజ్ తీసుకుని మనం యూజ్ చేయవచ్చు. సో కొన్ని అడ్వాంటేజెస్ ఏమున్నాయనేది మీకు చెప్తున్నాను. అలాగే హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే we can't titrate a weak acid with a weak base. వీక్ యాసిడ్స్, వీక్ బేసెస్ ఎలాంటి సబ్స్టెన్సెస్ మనం ల్యాబ్ లో టైట్రేట్ చేసి యాక్యురేట్ వాల్యూని పొందలేము. బట్ సిన్స్ ఇట్ ఇస్ అ మెషిన్, ఇట్ కెన్ ఈజీలీ డూ దట్ వర్క్ ఫర్ అస్. సో వెరీ కంఫర్టబుల్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ ఎండ్ పాయింట్ ఆర్ ఈక్వలెన్స్ పాయింట్ ఈవెన్ ఫర్ వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్. సో ఇలా 4-5 అడ్వాంటేజెస్ చెప్పాను. మళ్ళీ లెసన్ చివరిలో కూడా మళ్ళీ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటాం. సో వాట్ ఈస్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్ ఆన్ ద హోల్ ఈస్ it is a method of finding out end point using conductivity meter. How we are doing that, what we are doing that, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం. Those titrations in which end point or equivalence point is detected with the help of conductivity measurements are called conductometric titrations, which are based on the fact that conductance of a solution at a constant temperature depends upon the number and mobility of ions present in it. మీరు రాసుకునేటప్పుడు ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేస్తారు.
So depends upon the number and mobility of ions present in it. So more the number of ions present, more will be its conductivity. More the speed of the ions, then also more will be the conductivity. So ఆ పాయింట్ బేస్ చేసుకుని మనం కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చేస్తాం. అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే స్పీడ్ ఆఫ్ ద అయాన్ ఎక్కువ ఉంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. దాన్ని రిలేటివ్గా ఆ ప్రిన్సిపల్ మనం యూజ్ చేసుకుని కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ క్యారీ అవుట్ చేస్తాం. సో చూడండి, ఇన్ ప్రాక్టీస్ వాట్ వీఆర్ డూయింగ్, ఎ సొల్యూషన్ దట్ ఈస్ టైట్రేట్ is added from a burette into a known volume of another solution to be titrated taken in a conductivity cell. ఇక్కడ మనం కోనికల్ ఫ్లాస్క్ బదులు కండక్టివిటీ సెల్ అని చెప్పి పిలుస్తున్నాం. అండ్ ద కండక్టివిటీ రీడింగ్స్ ఆర్ టేకెన్ ఆఫ్టర్ యాడింగ్ పర్టికులర్ అమౌంట్స్ 1 ml. మన ఇష్టం, మనం 1 ml 1 ml 1 ml అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఓకే. 1 ml యాడ్ చేయగానే ఏం చేస్తాం అంటే బాగా కలుపుతాం, బాగా కలిపి మెషిన్ రీడింగ్ ఎంత ఉంది కండక్టివిటీ అనేది తీసుకుంటాం. మళ్ళీ ఇంకొక 1 ml కలుపుతాం, మళ్ళీ బాగా షేక్ చేసి మళ్ళీ ఎంత రీడింగ్ వస్తుందో నోట్ చేస్తాం. అలా నోట్ చేసుకుంటూ వెళ్తాం. ఫైనల్గా మనం ఏం చేస్తాం అంటే ఒక గ్రాఫ్ గీస్తాం, ఆ గ్రాఫ్ నుంచి మనకి ఈక్వలెన్స్ పాయింట్ వస్తుంది. అది చెప్తాను మీకు. ఇన్ ప్రాక్టీస్, ఎ సొల్యూషన్ దట్ ఈస్ టైట్రేట్ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ ఎ burette into a known volume of another solution to be titrated taken in a conductivity cell, and the conductivity readings are taken after adding particular amount, say 1 ml of the titrate each time. When a titrate is added to a fixed amount of another solution, some ions of the latter are replaced by those of the former, that is titrate, causing change in conductance of the resulting solution. మన కోనికల్ ఫ్లాస్క్ అదే కండక్టివిటీ సెల్ అంటున్నాం. కండక్టివిటీ సెల్లో ఒక సొల్యూషన్ తీసుకున్నాం, దాన్ని ఏం చేస్తున్నాం, బ్యూరెట్లో తీసుకున్నటువంటి సొల్యూషన్ని 1 ml 1 ml అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే కండక్టివిటీ సెల్లో ఉన్నటువంటి అయాన్స్ ని మనం పైనుంచి యాడ్ చేస్తున్నటువంటి సబ్స్టెన్స్ రీప్లేస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక అయాన్ స్థానంలో ఇంకొక అయాన్ వచ్చిందో అప్పుడు దాని యొక్క కండక్టివిటీ చేంజ్ వస్తుంది. సో ఆ చేంజ్ ఇన్ కండక్టివిటీని మనం రికార్డ్ చేస్తాం. ఇంకా కొన్ని స్లైడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అది. ద కండక్టివిటీ రీడింగ్ ఆఫ్టర్ యాడింగ్ a particular amount of titrate is plotted against the volume of titrate added. 2 linear curves are obtained. And ఏమొస్తుందంటే ఇందులో 2 linear curves వస్తాయి. The intersection of each gives the end point of the titration. సో అది ఆ విధంగా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. చూద్దాం, ఒక గ్రాఫ్ జస్ట్ చూపిస్తాం. చూడండి, గ్రాఫ్ చూడండి, కొంచెం ఐడియా వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ NaOH యాడెడ్, ఇదేమో కండక్టివిటీ. చూడండి, ఇది ఒక లైన్ వచ్చింది, గ్రాడ్యువల్ గా తగ్గింది. ఇంకొక లైన్ వచ్చింది, గ్రాడ్యువల్ గా పెరిగింది. ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పర్టికులర్ పాయింట్ ని మనం ఎండ్ పాయింట్ అంటాం అన్నమాట. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రకంగా గ్రాఫ్ నుంచి ఎండ్ పాయింట్ తెలుసుకునే ప్రక్రియను మనం కండక్టివిటీ టైట్రేషన్స్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఏదో రాశారు వీళ్ళు, జస్ట్ డిప్ ఇన్ అండ్ రీడ్. చాలా సింపుల్. జస్ట్ సొల్యూషన్ మనం ఈ కండక్టివిటీ సెల్లో సొల్యూషన్ తీసుకుని ఎలక్ట్రోడ్ డిప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా రీడింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ రీడింగ్స్ నోట్ చేసుకుంటాం. ఆ వచ్చిన రీడింగ్స్ ఏమో గ్రాఫ్ పేపర్ మీద రాసి, ఇప్పుడు చూపించాను కదా, వి షేప్ కర్వ్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే దాని నుంచి ఎండ్ పాయింట్ కడతాం. అంటే చాలా సింపుల్ అన్నమాట ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇది మన ల్యాబ్ లో కూడా ఉంది ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. మీకు సిలబస్ లో కూడా ఉంది, ప్రాక్టికల్స్ చేస్తారు దీని మీద మీరు కంపల్సరీ. ఇదేమో కొంచెం సోఫిస్టికేటెడ్. మనం ఇక్కడ ఫీడ్ చేసేస్తే ఇంకా మనం సొల్యూషన్ పోయడాలు అవి ఉండదు, అదే సొల్యూషన్ పోసుకుంటుంది, అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, మొత్తం ఫైనల్ గా మనకి ఎండ్ పాయింట్ చెప్పేస్తుంది అన్నమాట. ఇవన్నీ లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఎక్విప్మెంట్. మనం ఇంకా ఈ స్థాయికి డెవలప్ అవ్వలేదు, అవ్వాలని కోరుకుందాం. మీరు బాగా కష్టపడి మంచి ఇన్స్టిట్యూట్స్ కి, తర్వాత పీజీకి లేదా ఏదైనా పెద్ద ల్యాబొరేటరీకి కానీ వెళ్ళారనుకోండి, అక్కడ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చూడడమే కాకుండా హ్యాండిల్ చేసేటటువంటి అవకాశం మీకు వస్తుంది. అందుగురించి కొంచెం ఎక్కువ కష్టపడండి అని చెప్పాను. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ ఉన్నాయి సిలబస్ లో. లైక్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, దట్ ఈస్ టైట్రేషన్ బిట్వీన్ అండ్ యాసిడ్ అండ్ బేస్. అలాగే ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, మిక్చర్ టైట్రేషన్స్ అలా ఉన్నాయి. అన్నిటిని మీకు నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వినండి. ఫస్ట్ లెట్ us start like this. Titration of a strong acid and strong base.
టైట్రేషన్ బిట్వీన్ స్ట్రాంగ్ యాసిడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ ఎగ్జాంపుల్ మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl విత్ ఏ స్ట్రాంగ్ బేస్. విత్ ఏ స్ట్రాంగ్ బేస్ అంటే మనం దేన్ని తీసుకోవచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ ని తీసుకోవచ్చు స్ట్రాంగ్ బేస్. ఓకే, ఎలా సెటప్ ఎలా చేస్తున్నామో చూడండి. 20 ml బేస్ నేమో బ్యూరేట్ లో తీసుకుని, అలాగే ఒక 20 ml యాసిడ్ నేమో ఈ కండక్టివిటీ సెల్ లోకి తీసుకున్నాం. అదే ఇక్కడ రాసాను చూడండి. 20 ml ఆఫ్ యాసిడ్ ఈస్ టేకెన్ ఇన్ ద కండక్టివిటీ సెల్ అండ్ అబౌట్ 20 ml 20 కాకపోతే మీ బ్యూరేట్ సైజ్ ఎంత ఉంటే అంత బేస్ నేమో బ్యూరేట్ లో తీసుకోండి. ద కండక్టివిటీ ఆఫ్ ద యాసిడ్ సొల్యూషన్ విచ్ ఈస్ డ్యూ టు H+ అండ్ Cl-. ఇప్పుడు యాసిడ్ దేనిలో తీసుకున్నాం, కండక్టివిటీ సెల్ లో తీసుకున్నాం. దాంట్లోకి ఎలక్ట్రోడ్ పెట్టాం. ఎలక్ట్రోడ్ పెడితే ఎంతో కొంత రీడింగ్ వచ్చేస్తుంది. రీడింగ్ ఎందుకు వస్తుందంటే HCl ఈజ్ కంప్లీట్లీ అయనైజేబుల్. ఇట్ అయనైజెస్ టు H+ అండ్ Cl-. సో ద కండక్టివిటీ ఆఫ్ ద యాసిడ్ సొల్యూషన్ ఈజ్ డ్యూ టు దేనివల్ల H+ అండ్ Cl-. దాన్ని నోట్ చేస్తాం, నోటెడ్ ఇనిషియల్లీ. Since the acid solution contains the fastest moving H+ ions, its conductivity will be very high. So initial గా తీసుకున్నటువంటి కండక్టివిటీ సెల్ లో ఏమున్నాయి, H+ అండ్ Cl- ions మాత్రమే ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ టూ H+ ions గురించి మాట్లాడుకుందాం మనం. H+ ions are the fastest moving ions, therefore its conductivity will be very high. ఓకేనండి, ఇనిషియల్ పరిస్థితి అది. తర్వాత ఏం చేస్తున్నాం అంటే బ్యూరేట్ లో NaOH తీసుకున్నాం కదా, దట్ NaOH ఈజ్ యాడెడ్ 1 ml ఎట్ ఏ టైం. ముందు ఒక 1 ml యాడ్ చేస్తాం, బాగా షేక్ చేస్తాం, కండక్టివిటీ రీడింగ్ ఎంత ఉందో నోట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకొక ml యాడ్ చేస్తాం, మళ్ళీ బాగా షేక్ చేసి అప్పుడు ఎంత ఉంది వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలా ఏ సర్టన్ అమౌంట్ సే 1 ml ఆఫ్ NaOH సొల్యూషన్ ఫ్రమ్ ద బ్యూరేట్ ఈజ్ యాడెడ్ టు ద కండక్టివిటీ సెల్ హ్యావింగ్ ద HCl సొల్యూషన్. అప్పుడు ఏమేమి జరుగుతాయో చూడండి. ముందు ఇనిషియల్ గా ఏముంది, యాసిడ్ నుంచి H+ అండ్ Cl- ions are there. From base we have Na++ OH- is there. అప్పుడు Na+ అండ్ Cl- ions అంటే NaCl ఫామ్ అవుతుంది అయానిక్ ఫామ్ లో, అండ్ H2O will also be formed. This is in unionized or undissociated form. అంటే ఇక్కడ H+ అండ్ OH- ions లేవు. ఇట్ ఈస్ అన్డిసోసియేటెడ్ ఆర్ అన్అయోనైజ్డ్ ఫామ్ లోకి వచ్చేసింది. ఓకేనండి, మనం NaOH బ్యూరేట్ నుంచి 1 ml యాడ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. చూడండి పాయింట్స్ టెస్ట్ చేస్తున్నాను. యాజ్ వీఆర్ యాడింగ్ NaOH ఫ్రమ్ ద బ్యూరేట్, what happens is the conductivity gradually decreases. Why conductivity decreases means H+ ions are replaced by Na+ ions. H+ ions are fast moving whereas Na+ ions are slow moving. Conductivity depends on movement of the ions. సో ఎప్పుడైతే H+ అయాన్లన్నీ కూడా H2O గా మారిపోతూ ఉన్నాయి, దాని స్థానంలోకి ఎవరు వచ్చారు, Na+ అయాన్స్ వచ్చాయి. Na+ అయాన్స్ కొంచెం బద్ధకం ఎక్కువ, అవి ఫాస్ట్ గా మూవ్ అవట్లేదు, కాబట్టి కండక్టివిటీ స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అదే విషయాన్ని కింద రాసుకున్నాను చూడండి. ద ఎడిషన్ ఆఫ్ NaOH సొల్యూషన్ టు HCl సొల్యూషన్ రీప్లేసెస్ సమ్ ఆఫ్ ద ఫాస్ట్ మూవింగ్ H+ ions by the slow moving Na+ ions, with the result conductance of the resulting solution will be low than that of the pure HCl solution. Thus more and more H+ ions are replaced by Na+ ions with the addition of more and more NaOH from the burette to the conductivity cell. Hence the conductivity keeps on falling and decreasing till all the H+ ions from HCl are replaced by Na+ ions from NaOH. మీరు ఇంకా NaOH యాడ్ చేస్తూ ఉన్నారు. NaOH యాడ్ చేస్తూ ఉంటే H+ ions అన్ని కూడా అవి H2O గా కన్వర్ట్ అయిపోతాయి. ఎలా H2O గా కన్వర్ట్ అవుతాయి అంటే H+ ions కంబైన్ విత్ OH- ions ఆఫ్ NaOH. కానీ అవి ఏం ఏర్పడుతున్నాయి, అన్డిసోసియేటెడ్ H2O మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ డజంట్ డిపెండ్ అపాన్ H2O, ఎందుకంటే అవి అయానిక్ ఫామ్ లో లేవు. అలాగే NaOH యాడ్ చేస్తూ ఉంటే క్రమంగా H+ ions అన్ని కూడా Na+ ions చేత రీప్లేస్ చేయబడతాయి. H+ ions ఏమో ఫాస్ట్ మూవింగ్, దానికి కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. Na+ ions ఆర్ స్లో మూవింగ్, దానికి కండక్టివిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రాఫ్ కానీ చూసినట్టయితే ఎలక్ట్రికల్ కండక్టివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ద కండక్టివిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ ఎవ్రీ 1 ml ఆఫ్ NaOH. నేను ఇక్కడ మామూలుగా 1 ml ఆఫ్ NaOH అని అన్నాను, మీ ఇష్టం 0.5 ml 2 ml ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. సో ఈ రకంగా ఇప్పుడు ఏం జరిగింది, ఇనిషియల్ గా NaOH యాడ్ చేస్తూ ఉంటే H+ అన్ని కూడా
Na ప్లస్ అయాన్స్ చేత రీప్లేస్ చేయబడుతుంది కాబట్టి కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. చూడండి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ గా చూపిస్తున్నాను. ఇదేమో కండక్టివిటీ మీటర్, అదే మనం యూజ్ చేస్తున్నటువంటిది. హెచ్సిఎల్ ఇందులో తీసుకున్నాం మనం కండక్టివిటీ సెల్లో. బ్యూరెట్ లోనేమో NaOH తీసుకున్నాం. ఇందులో 1 ml 1 ml 1 ml అలా యాడ్ చేసుకుంటూ బాగా షేక్ చేస్తూ కండక్టివిటీ మీటర్ లో రీడింగ్ మెజర్ చేస్తున్నాం. అబ్జర్వ్ ద రియాక్షన్. NaOH reacts with HCl and forms NaCl plus H2O. H2O is undissociated, whereas these substances are dissociated. Okay, you observe this graph. This graph is volume of NaOH on the x-axis and conductivity on the y-axis. You observe this line. చూడండి ఏమైంది, ఇది గ్రాడ్యువల్ గా లా డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఫాస్ట్ మూవింగ్ H plus ions are replaced by స్లో మూవింగ్ Na plus ions. Na plus ions మూవ్మెంట్ స్లోగా ఉంది కాబట్టి కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. కండక్టివిటీ డిక్రీజ్ అవుతుంది అంటే చూడండి అదే విషయాన్ని మనకి ఇక్కడ గ్రాఫ్ లో స్లోగా డిక్రీజ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎంత వరకు డిక్రీజ్ అవుతుందంటే HCl అంతా అయిపోయే వరకు. ఇప్పుడు ఉన్నటువంటి మీరు 20 ml అంతా HCl తీసుకున్నారు కదా బేకర్ లో, అదే కండక్టివిటీ సెల్ లో. సో ఆ 20 ml కూడా కన్జ్యూమ్ అయిపోయింది అనుకోండి NaOH తో, ఇంకా రియాక్ట్ అవ్వడానికి H plus ions లేవు. అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు మనకు తెలియదు ఎండ్ పాయింట్, ఎందుకంటే కలర్ చేంజ్ అలాంటిది ఏమి ఉండదు కదా. అయినా కానీ మనం 1 ml 1 ml 1 ml అలా యాడ్ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం. అలాగే 1 ml యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మళ్ళీ కండక్టివిటీ పెరగడం మొదలు పెడుతుంది. వై కండక్టివిటీ ఇంక్రీజెస్ అగైన్ ఈజ్, ఇక్కడ మీరు బాగా దృష్టి పెట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు H plus ions అన్ని అయిపోయాయి, ఇంక రియాక్ట్ అవ్వడానికి ఏమీ లేదు. కాబట్టి మనం NaOH యాడ్ చేసినప్పుడు OH మైనస్ అయాన్స్ అన్ని కూడా అలాగా అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. 1 ml NaOH యాడ్ చేశారనుకోండి, OH మైనస్ అయాన్స్ ఆర్ ఫాస్ట్ మూవింగ్. H plus ions లాగే OH మైనస్ అయాన్స్ ఆర్ ఆల్సో ఫాస్ట్ మూవింగ్. కాబట్టి యాజ్ వి గో ఆన్ యాడింగ్ NaOH, more and more OH minus ions will be added to that solution. Therefore, conductivity will gradually increase. So, gradually increase conductivity. So, ఈ రెండిట్లో మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ గాని తీసుకున్నాం అనుకోండి, దట్ పాయింట్ గివ్స్ ద ఎండ్ పాయింట్. ఎక్కడ ఉంటే అక్కడ మనం జస్ట్ ఎండ్ పాయింట్ టైట్రేషన్ లో ఎలాగైతే చేసాం, ఇక్కడ మెషిన్ మనకి ఎండ్ పాయింట్ ఎలా వచ్చిందని చెప్తుంది. దాన్ని ఒకసారి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇదో మీరు చదవండి, నేను చదువుతాను, మీరు చదవండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. When all the H plus ions are replaced by Na plus ions, further addition of NaOH will introduce the OH minus ions, which are fast moving among all the ions. So H plus ions అన్ని కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత ఇంకా సొల్యూషన్ లో ఏం మిగులుతాయి? Na plus ions, Cl minus ions and OH minus ions మనం అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం. సో ఈ మూడాట్లో ఏది ఫాస్టెస్ట్? ఇప్పుడు ఇంకా H plus లేవు, OH minus ions are the fastest. So present at this stage. Thus, the conductivity of the solution obtained on the addition of NaOH to the neutral solution increases, and this goes on increasing with the addition of NaOH. మనం ఎంత NaOH అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే అలాగ కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. Thus, if the conductance values are plotted against the volume of the alkali added, అంటే ఆల్కలీ NaOH మనం x యాక్సిస్ మీద తీసుకుని y యాక్సిస్ మీద ఏమో కండక్టెన్స్ వాల్యూ గానీ తీసుకున్నాం అనుకోండి, the points will be on two straight lines AB and BC. AB ఏమో ఒక లైన్, BC ఏమో ఒక లైన్ వస్తుంది అన్నమాట. నోట్స్ లో చూడండి, అది క్లియర్ గా ఉంటుంది. The point of intersection అంటే B of these two lines corresponds to the end point and hence gives the volume of alkali required for the neutralization of the given, that is taken volume of the acid. ఒకసారి బ్యాక్ వచ్చి ఆ కర్వ్ చూద్దాం. ఇదేమో A అనుకోండి పాయింట్ A, point B and point C. మనకి ఇక్కడ two types of curves are there, AB and BC. Now this AB and BC, they intersected B, and the D is the end point for this particular titration, which we got it from the conductivity measurements. So this is the curve. ఒకదానికి ఇంకో కర్వ్ రాయడానికి ఎప్పుడు కూడా చేయకండి. This V-shaped curve, this belongs to దేనికి? A strong acid versus strong base. మనం చెప్పుకుంటున్నటువంటి అది. So first titration మనం నేర్చుకున్నది titration of a strong acid, that is HCl with a strong base, that is NaOH. ఇందులో ఏ అయాన్స్ ఉంటాయి, ఏముంటాయి, ఫైనల్ గా ఏముంటాయి, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ ని వీలైతే డయాగ్రామ్ కూడా మీరు ఎగ్జామ్ లో వేయండి, ఇలా నీట్ గా డయాగ్రామ్. సో ఇందులో కండక్టివిటీ సెల్ లో ఏం తీసుకున్నాం, అలాగే బ్యూరేట్ లో ఏం తీసుకున్నాం, ఇవన్నీ కూడా వేయండి. సో ఈ స్లైడ్ కూడా మీకు క్లియర్ గా ఆ గ్రాఫ్ అలాగే ఎందుకు వచ్చింది అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఇబ్బంది ఏం లేకుండా. ఇప్పుడు
దాని ప్రాబ్లం సాల్వ్ కూడా అయ్యి ఉంటుంది, అంతా కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇంకోటి చూద్దామండి. టైట్రేషన్ ఆఫ్ ఏ వీక్ యాసిడ్, ఎగ్జాంపుల్ CH3COOH అగైన్స్ట్ ఏ స్ట్రాంగ్ బేస్. అంటే ఇదే టైప్ ఆఫ్ టైట్రేషన్, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వీక్ యాసిడ్ CH3COOH, దట్ ఈస్ ఎస్టిక్ యాసిడ్. స్ట్రాంగ్ బేస్ మనం ఏదైనా తీసుకోవచ్చు, NaOH, KOH ఇలాంటివి తీసుకోవచ్చు, CaOH ట్వైస్ అలాంటివి. మనకి ఈజీగా దొరికేది NaOH కాబట్టి దాన్నే స్టడీ చేద్దాం. ఇందాకలాగా ఉంటుంది అంత ఎక్స్ప్లెనేషన్, కొంచెం చేంజెస్ ఉంటాయి చూడండి. ఇనీషియల్ కండక్టెన్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ టేకెన్ ఇన్ ద కండక్టివిటీ సెల్. ఇందాక HCl తీసుకున్నాం, ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ ని కండక్టివిటీ సెల్ లో తీసుకున్నాం. ఇనీషియల్ కండక్టెన్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ ఈజ్ లో, చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇట్ ఈస్ ఎ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే అర్థం ఏంటి? ఇట్ అండర్గోస్ వెరీ పూర్ డిసోసియేషన్ లేదా అయనైజేషన్. అంటే అయాన్స్ గా విడిపోయేటటువంటి కెపాసిటీ దీనికి చాలా తక్కువ. దట్స్ వై ఇట్స్ కండక్టివిటీ విల్ బి లో. ఇనీషియల్ గా కండక్టెన్స్ ఆఫ్ యాసిడ్ విల్ బి లో. ఇందాక HCl కి చాలా హై. ఆన్ యాడింగ్ NaOH సొల్యూషన్, highly ionized sodium acetate is formed. On adding NaOH solution, highly ionized sodium acetate is formed. A reaction ఒకసారి స్టడీ చేయండి. ఎస్టిక్ యాసిడ్ is CH3COOH plus NaOH. NaOH is a strong base, hence it dissociates to Na plus and OH minus completely. That gives rise to CH3COO minus plus Na plus ion. Of course, undissociated H2O molecule will also be formed. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది చూడండి, CH3COO మైనస్, దట్ ఈస్ ఎసిటేట్ అయాన్ ప్లస్ Na ప్లస్ అయాన్ వచ్చింది. సో ఎస్టిక్ యాసిడ్, వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ NaOH టైట్రేషన్ కానీ చేస్తే ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ వస్తుంది. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రాఫ్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యాజ్ యూజువల్, ఆన్ ద X యాక్సిస్ NaOH వాల్యూమ్ అండ్ ఆన్ ద Y యాక్సిస్ కండక్టెన్స్. ఇనీషియల్లీ the conductance will slightly decrease. చూడండి ఇక్కడ జాగ్రత్తగా నేను కర్సర్ తో చూపిస్తున్నాను, అందరూ అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్లీ ఆల్రెడీ లో కండక్టెన్స్ ఉంటుంది ఎస్టిక్ యాసిడ్ కి, ఇంకా ఇనీషియల్ గా ఇంకా కొంచెం కర్వ్ లా చూడండి ఎలా డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయ్యి మళ్ళీ స్లైట్ గా ఇంక్రీజ్ అవుతుంది. వై దిస్ డిప్ మీన్స్, ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ వీక్ యాసిడ్. ఈ వీక్ యాసిడ్ కి మీరు ఎప్పుడైతే ఏం యాడ్ చేస్తున్నామో మనం NaOH యాడ్ చేస్తున్నామో సోడియం ఎస్టేట్ ఫామ్ అవుతుంది. అంటే CH3COO మైనస్ ప్లస్ Na ప్లస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ది CH3COO మైనస్ యాక్ట్స్ యాజ్ ఏ కామన్ అయాన్ అండ్ ఇట్ కాజెస్ కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ అయాన్ ఎఫెక్ట్ మీద ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి పాత నాలెడ్జ్ అన్నా రికలెక్ట్ చేయండి, లేదా గూగుల్లో అన్నా సెర్చ్ చేయండి, లేకపోతే నాకన్నా ఫోన్ చేయండి, నేను చెప్తాను. కామన్ అయాన్ ఎఫెక్ట్ ఇది. సో ఇక్కడేమో CH3COH ఇస్ ఏ వీక్ యాసిడ్. దానికి మీరు ఎప్పుడైతే NaOH యాడ్ చేశారో సోడియం ఎస్టేట్ ఫామ్ అయ్యి CH3COO మైనస్ అనే కామన్ అయాన్ వచ్చింది. దిస్ కామన్ అయాన్ ఫర్దర్ సప్రెసెస్ ద డిసోసియేషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. అసలే ఎస్టిక్ యాసిడ్ డిసోసియేషన్ చాలా తక్కువ. ఈ కామన్ అయాన్ ఏం చేస్తుందంటే ఆ డిసోసియేషన్ ఇంకా తగ్గించేస్తుంది, ఇంకా సప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే డిసోసియేషన్ సప్రెస్ అయిందో వాట్ హ్యాపెన్స్ టు కండక్టివిటీ? కండక్టివిటీ డిక్రీజెస్. అది ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఆఫ్టర్ దట్ NaOH is a strong base. ఎంతసేపు అలా సప్రెస్ చేస్తుంది? ఇంకా కొంచెం NaOH యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ స్ట్రాంగ్ సోడియం ఎసిటేట్ ఫామ్ అవుతుంది. CH3COO మైనస్ ప్లస్ Na ప్లస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. సో అందు గురించి ఏంటంటే మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ CH3COOH విల్ గెట్ డిసోసియేటెడ్. దేని ప్రెజెన్స్ లో? NaOH ప్రెజెన్స్ లో డిసోసియేట్ అవుతుంది. అలా డిసోసియేట్ అవడం వల్ల చూడండి గ్రాడ్యువల్ గా కర్వ్ అలా రేజ్ అవుతుంది అన్నమాట. డ్రాస్టిక్ గా కాదు, చాలా స్లోగా రైజ్ అవుతుంది. ఎంతవరకు? CH3COOH అంతా అయిపోయే వరకు ఇలా స్లోగా రైజ్ అవుతుంది. ఆఫ్టర్ కంప్లీట్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ CH3COOH, దెన్ దేర్ యూ విల్ అబ్జర్వ్ ఎ స్టీప్ రైజ్ ఇన్ ద కర్వ్. చూడండి సడన్ గా పెరిగిపోయింది కర్వ్. ఎందుకంటే ఇంకా వీక్ యాసిడ్ ఏమీ మిగలలేదు. వీక్ యాసిడ్ CH3COOH అంతా కన్జ్యూమ్ అయిపోయింది. నువ్వు అడిషనల్ గా యాడ్ చేసే NaOH లో ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్, Na ప్లస్ అండ్ OH మైనస్. స్ట్రాంగ్ బేస్ కాబట్టి దాని కండక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వు యాడ్ చేసిందంతా కూడా కండక్టివిటీ పెరిగిపోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి OH మైనస్ వల్ల చూడండి ఎలా ఒక్కసారి డ్రాస్టిక్ గా కర్వ్ ఎలా వచ్చిందో. సో ఇదన్నమాట. సో వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ కి కర్వ్ ఈ రకంగా ఉంటుంది, షేప్ ఆఫ్ ద కర్వ్. ఓకే, ఇక్కడ ఏం రాసుకున్నావు చూడండి. ఎసిటేట్ అయాన్స్ at first tend to suppress the ionization of acetic acid. Still,
further due to common ion effect. But soon the conductivity begins to rise because the conductivity power of highly ionized sodium acetate exceeds that of a weak acid. The conductance goes on increasing with the addition of NaOH solution. So ఇది మీనింగ్. సో NaOH యాడ్ చేస్తే Na ప్లస్ OH మైనస్ వస్తాయి కాబట్టి ద కండక్టివిటీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. సో ఈ రకంగా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఈ కర్వ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. స్టార్టింగ్ లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ మనం 2 కవర్ చేసుకున్నాం. ఇంకా ఇలాంటివి 2-3 ఉంటాయి. వాటిని నేను నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు ఏవైతే చెప్పుకున్నామో వీటిని కొంచెం బాగా నోట్స్ మీ దగ్గర ఉంది, ఆ నోట్స్ ని ఉపయోగించి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.